హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. మనం మిడివల్ ఇండియన్ హిస్టరీలో క్లాస్ అని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది రాజపుత్స్ అనమాట. రాజపుత్రుల గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాము. ఈ రాజపుత్రులు అనేవాళ్ళు మనకి ఆల్మోస్ట్ భారతదేశంలోకి ఇస్లాం వస్తుంది కదా, ఇస్లాం దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళ వరకు ఉంటారు. అంటే బ్రిటిషర్స్ వచ్చారు కదా, అప్పటి వరకు ఉంటారు, మొఘల్స్ టైం వరకు. కాబట్టి వాళ్ళ గురించి కంప్లీట్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజపుత్రుల వంశంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంపార్టెంట్ పాలకులు ఎవరు ఉన్నారో ఒక క్లాస్లోనే మనం డిస్కస్ చేసుకుందాం. అంటే మీకు మళ్ళీ కాకుండా రాజపుత్రుల గురించి మొత్తం కూడా ఒకే క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం తక్కువ అడుగుతారు రాజపుత్రుల గురించి, అయితే కొన్ని విషయాలు మాత్రం ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతూ ఉంటాయి. సో అవేంటో మనం చూద్దాం. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది రాజపుత్స్ అనమాట, అంటే రాజపుత్రులు. రాజపుత్రుల గురించి ఎవరు, అసలు రాజపుత్రులు అనేవాళ్ళు ఎవరు, ఎన్ని వంశాలు ఉన్నాయి. ఈ రాజపుత్రుల్లో ఆల్మోస్ట్ మనకి 36 ఉంటారనమాట. 36 మంది రాజవంశాల్లాగా ఉంటారు. 36 వంశాలు ఉంటాయి. వీళ్ళంతా కూడా రాజపుత్రులే, కానీ 36 వర్గాలుగా ఉంటారు. కొన్ని ప్రాంతాలను ఇప్పుడు హిందూ షాహీ డైనస్టీ కావచ్చు, చౌహాన్ డైనస్టీ, ఇట్లా సోలంకి డైనస్టీ, ఇలా డిఫరెంట్గా వంశాలు అనేవి మొత్తం రాజపుత్రులో 36 ఉంటాయన్నమాట. అయితే ఎగ్జామినేషన్ పరంగా 36 అవసరం లేదు, కొన్ని మాత్రం క్రూషియల్. అంటే ఇస్లాంకి సంబంధించి, మన భారతదేశానికి సంబంధించి పోటీ పరీక్షల ప్రకారము కొన్ని మాత్రం చాలా క్రూషియల్. అవేమున్నాయి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది హిందూ షాహీ డైనస్టీ అనమాట. వీళ్ళు 964 నుంచి 1024 వరకు పరిపాలించారు. కాబట్టి మనం డిస్కస్ చేసుకునేది వచ్చేసి హిందూ షాహీ వంశం. సో వీళ్ళు రాజపుత్రులు అనమాట. రాజపుత్రులు హిందూ షాహీ అంటే వీళ్ళు హిందువులే, హిందూ మతానికి సంబంధించినటువంటి రాజపుత్రులు. అర్థమైందా? కాబట్టి వీళ్ళకి వంశం ఏంటంటే హిందూ షాహీ వంశం. రాజపుత్రులోనే మొట్టమొదటి వంశంగా చెప్పుకుంటాం దీని గురించి. ఈ హిందూ షాహీ వంశానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఏమున్నాయి చూద్దాం. సో హిందూ షాహీ వంశము ప్రధానంగా వీళ్ళు ఆఫ్ఘనిస్తాను, పంజాబ్ అంటే వీళ్ళకి రాజ్యం అనమాట. వీళ్ళు పరిపాలించే రాజ్యం అనేది ఎక్కడి నుంచి ఉందంట, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి. వీళ్ళు ప్రెజెంట్ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పంజాబ్ వరకు. సో పంజాబ్ వరకు వీళ్ళ రాజ్యం అనేది ఉండేది. సో అర్థమైందా? ఎక్కడి నుంచి, కొన్ని ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు ఉంటాయన్నమాట, అక్కడి నుంచి పంజాబ్ వరకు పరిపాలించారు రాజపుత్రులు. ఎందుకంటే అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇస్లామిక్ కంట్రీ కాదు, బుద్ధిస్ట్ కంట్రీ. సో బౌద్ధ దేశంగా ఉండేది ఆఫ్ఘనిస్తాన్. ఇస్లాం వచ్చిన తర్వాత అక్కడ హిందూ మతము, బౌద్ధ మతం అంతరించిపోయాయి. సో ఇస్లాం దాడుల వల్ల అక్కడ ఇది ఇస్లామిక్ కంట్రీ అయింది. సో అందరికి తెలిసిందే. కాబట్టి వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి పంజాబ్ వరకు పరిపాలించారు. ఇందులో మొట్టమొదటి రాజు అంటే జైపాల్ అనే అతను ఫస్ట్ రాజ్పుత్ కింగ్ హూ సక్సెడెడ్ ది లాస్ట్ బ్రాహ్మణ్ కింగ్ భీమ్దేవ్. సో ఇక్కడ మామూలుగా ఇక్కడ జైపాల్ అనమాట. జైపాల్ అనే అతను ఫస్ట్ కింగ్ అనమాట. ఈ ప్రాంతంలో మొట్టమొదటి రాజు, ఈ వంశంలో మొట్టమొదటి రాజు ఇతను. భీమ్దేవ్ అని చెప్పేసి మనకి సోలంకి డైనస్టీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి తర్వాత వస్తాడు. ఓకేనా? భీమ్దేవ్ తర్వాత వస్తాడు, అది పక్కన పెట్టేద్దాం. మొట్టమొదటి పాలకుడు ఎవరంట, ఫస్ట్ రాజ్పుత్ కింగ్ జైపాలుడు. ఫస్ట్ రాజ్పుత్ కింగ్ ఎవరంటే జైపాల. అలానే చూడండి 1001 AD అంటే సిఈ అనమాట. సో సిఈలో హీ వాజ్ డిఫీటెడ్ బై ది మహమ్మద్ గజనీ ఆఫ్టర్ ది ఇమ్మర్టెడ్ హిమ్సెల్ఫ్ అనమాట. ఇక్కడ మనకి మహమ్మదీయ పాలకులు మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, మహమ్మదీయ. సో మహమ్మదీయ పాలకులు భారతదేశం మీద దండయాత్ర చేస్తున్నారు. సో ఈ మహమ్మదీయ పాలకుల ప్రధానమైన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ గజనీ. సో మహమ్మద్ గజనీ అనమాట. గజనీవిద్దు వంశస్థులు వీళ్ళంతా కూడా, గజనీవిద్దు వంశస్థులు. గజనీ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ రీజియన్లో, పైన ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి వస్తారు వీళ్ళంతా కూడా. ఇక్కడ మీకు కనిపించే అతనే మహమ్మద్ గజనీ. సో మహమ్మద్ గజనీ అనమాట. సో భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేస్తాడు. 17 సార్లు దండయాత్ర చేసి అవన్నీ ఓడిపోతాడు. 18సారి నెగ్గి భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తాడు. ఎవరంటే మహమ్మద్ గజనీ అనమాట. వీళ్ళంతా ఎందుకు వచ్చారంటే, ప్రధానంగా భారతదేశం అనేది అప్పట్లో చాలా రిచ్ కంట్రీ. ఇక్కడ వేల కోట్లు, లక్షల కోట్లు విలువ చేసే నిధులు కావచ్చు, బంగారము, అంటే హిందూ దేశం కదా, విగ్రహాలు పూజించేవాళ్ళు, విగ్రహాల తయారీ కావచ్చు, నదులున్నాయి, ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశం అనేది చాలా సిరి సంపదలకు మూలం. ఇప్పుడు అరేబియా అక్కడ చూడండి, ఎడారి మొత్తం కూడా ఎడారే. ఇక్కడ ఏం పంటలు పండవు, సరైనటువంటి ఆహారం ఉండదు, నీరు ఉండదు.
కాబట్టి వీళ్ళ కన్ను భారతదేశం మీద పడుతుంది. ఆ రోజుల్లో మహమ్మదీయ పాలకుల యొక్క కన్ను. అలానే ఖలీఫా యొక్క పాలన కూడా విస్తరించాలి, ప్రపంచమంతా ఇస్లాం తీసుకెళ్ళాలి అనే భావంతో బయలుదేరుతారు. కాబట్టి ఈ విధంగా మహమ్మద్ గజనీ బయలుదేరుతాడు. మహమ్మద్ గజనీ 17 సార్లు దండయాత్ర చేసినటువంటి మహమ్మద్ గజనీ బయలుదేరి ఈ యొక్క జైపాల్ మీద అటాక్ చేస్తాడు అనమాట. ఎవరి మీద? ఇతని మీద. ఎవరంటే సక్సిడెడ్ది లాస్ట్ భీమ్దేవ్. సో జైపాల్ ఉండడం ఫస్ట్ కింగ్ ఉంటాడు, అతని మీద అటాక్ చేస్తాడు అనమాట. అయితే ఇతని మీద అటాక్ చేసినప్పుడు ఈ యొక్క మహమ్మద్ గజనీ యొక్క సైన్యం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అశ్వదళం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రాజపుత్ రాజుని ఓడిస్తారు. కాబట్టి రాజపుత్ రాజు ఓడిపోతాడు అనమాట. రాజపుత్ రాజు ఓడిపోయిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే ఈ మహమ్మద్ గజనీ గెలుస్తాడు, రాజపుత్ రాజు ఓడిపోతాడు. అయితే రాజపుత్ రాజుని మతం మారుస్తారని చెప్పేసి అలానే ఆయన ఫీల్ అవుతాడు, చంపేస్తారని చెప్పేసి అతనే సజీవ దహనం చేసుకుంటాడు. ఎవరు? హిందూసాహి వంశానికి సంబంధించినటువంటి రాజపుత్ రాజు మహమ్మద్ గజనీ చేతిలో ఓడిపోయి సజీవ దహనం చేసుకుంటాడు, ఇమోర్టెడ్ హిమ్సెల్ఫ్ అనమాట. సో అర్థమైందా? కాబట్టి హిందూసాహి వంశం అనేది పరిపాలించేటప్పుడు భారత ఉపఖండాన్ని ఈ మహమ్మద్ గజనీ దండయాత్ర చేశాడు. అలానే ఈ సక్సెసర్ ఆనందపాల తర్వాత ఎవరు వస్తారంటే ఆనందపాల. ఇతను చనిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి మళ్ళీ పరిపాలించేదవరంటే ఆనందపాలుడు. సో ఆనందపాల ఇతను వచ్చేసి ఫాట్ అగైన్స్ట్ ది మహమ్మద్ గజనీ బట్ హీ వాజ్ డిఫీటెడ్ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ వైహింద్ ఇన్ 108. అంటే మహమ్మద్ గజనీ చేతిలో ఓడిపోయినప్పటికీ ఇతను చనిపోయిన తర్వాత ఆ హిందూసాహి వంశాన్ని పరిపాలించే రాజు ఎవరంటే మళ్ళీ ఆనందపాలుడు. ఆనందపాలుడికి మళ్ళీ గజనీకి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధమే వచ్చేసి వైహింద్ యుద్ధం అనమాట. వైహింద్ యుద్ధం అనేది మహమ్మద్ గజనీకి ఆనందపాలుడికి మధ్య 1008 CEలో జరుగుతుంది. యుద్ధం జరుగుతుంది, అతిపెద్ద యుద్ధం. ఈ యుద్ధంలో కూడా ఇతను ఓడిపోతాడు. ఎవరు? ఆనందపాలుడు ఓడిపోతాడు. ఎందుకంటే మహమ్మదీయ పాలకుల యొక్క సైనికులు చాలా అవుట్ నెంబర్ ఉంటారు, చాలా మంది ఉంటారు. రాజపుతులను ఓడించాడు. తర్వాత చివరిగా వచ్చేసి భీంపాల అనమాట. ఈ వంశానికి సంబంధించిన చివరి పాలకుడు భీంపాల. సో భీమపాలుడు. ఈ భీంపాల పరిపాలించి ఆ వంశం అనేది అంతమైపోతుంది. తర్వాత అంటే మహమ్మదీలంతా చొచ్చుకొని వస్తారు ఆ రాజ్యంలోకి. దీంతో ఆ వంశం అనేది అంతరించిపోతుంది. ఈ విధంగా వీళ్ళు హిందూసాయి వంశం వాళ్ళు 964 నుంచి 1024 వరకు పరిపాలించారు. వీళ్ళ ప్రధానమైన రాజ్యాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పంజాబ్ వరకు వీళ్ళే అనమాట. మొట్టమొదటిసారిగా మహమ్మద్ గజనీ దండయాత్ర చేసేది వీళ్ళ మీద చేసి ఈ వంశం అనేది 1024లో అంతరించిపోతుంది. సో చివరిగా ఉన్నటువంటి భీంపాల లాస్ట్ రాజు, మొట్టమొదటి రాజు జైపాలుడు. మహమ్మద్ గజనీ దండయాత్ర జరిగేది ఈ ప్రాంతంలో అనమాట. అయితే మహమ్మద్ గజనీ వచ్చిన తర్వాత వీళ్ళు హిందూ దేవాలయాల మీద దాడులు చేసి ఆ దేవాలయాల ధ్వంసం చేసి అక్కడి నుంచి నిధులు, సో హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి బంగారము, నిధులు, వజ్ర వైడూర్యాలు అన్ని కూడా దోచుకెళ్తారనమాట. సో ఇటువంటి పనులు చేసేవాళ్ళు ఆ రోజుల్లో మహమ్మదీయ పాలకులు. సో అర్థమైంది ఎంతవరకు? ఇది హిందూసాహి వంశానికి సంబంధించింది. అంటే రాజపుత్రుల్లో మొట్టమొదటి వంశం అనమాట, హిందూసాహి వంశానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి చౌహాన్ డైనస్టీ. రాజపుత్రుల్లో చౌహాన్ డైనస్టీ చాలా ఇంపార్టెంట్. చౌహాన్ రాజవంశం. ఈ చౌహాన్ రాజవంశం వాళ్ళు 956 నుంచి 1190 CE వరకు పరిపాలించారు. అంటే మనకి హిందూసాహి వంశం కంటే ముందు నుంచే ఈ చౌహాన్ వంశం ఉంది, పరిపాలన ఉంది. కాకపోతే వీళ్ళు ముస్లిం దండయాత్రలు వేసేది మాత్రం మొదటిసారిగా అక్కడ హిందూసాహి వంశమే చేస్తారు. తర్వాత చౌహాన్ డైనస్టీ మీద దాడులు జరుగుతాయి. అర్థమైందా? సో ఇక్కడ చౌహాన్ డైనస్టీ వీళ్ళ యొక్క రాజ్యం, వీళ్ళ యొక్క సామ్రాజ్యం అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది? సో ప్రెజెంట్ డే మనం చూసుకుంటే వీళ్ళ యొక్క సామ్రాజ్యం అనేది రాజస్థాన్. సో రాజస్థాన్ ఉంది కదా, రాజస్థాన్ తర్వాత ఈ రాజస్థాన్ నుంచి వీళ్ళు విస్తరణ చేసుకున్నారు రాజ్యాన్ని. ఎక్కడి వరకు అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి పంజాబ్. సో పంజాబ్ ప్రాంతాన్ని వీళ్ళ రాజ్యంలో కలుపుకున్నారు. నెక్స్ట్ హర్యానా, ఇప్పుడు ఉన్నటువంటి హర్యానా. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. చూడండి ఎంతవరకు వీళ్ళు విస్తరించారు, పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించారు. తర్వాత ఢిల్లీ. సో ఢిల్లీ, ఇవన్నీ కూడా వీళ్ళ రాజ్యంలో ఉండేవి. అంటే మొట్టమొదటిసారిగా వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? రాజస్థాన్లోనే ఉండేవాళ్ళు. రాజస్థాన్ ప్రాంతాన్నే పరిపాలించేవాళ్ళు. తర్వాత ఈ ప్రాంతాలకి విస్తరించుకున్నారు రాజ్యం అంతా కూడా. వీళ్ళ యొక్క రాజధాని వచ్చేసి అజ్మీర్ అనమాట. రాజధాని అజ్మీర్ అనేది వీళ్ళ యొక్క రాజధాని. చౌహాన్ డైనస్టీ యొక్క రాజధాని. ఏంటిది? రాజధాని వచ్చేది చౌహాన్ డైనస్టీ రాజవంశం యొక్క రాజధాని అజ్మీర్ అనమాట. ఇప్పుడు అజ్మీర్ ఉంది కదా రాజస్థాన్లో, అది వీళ్ళ యొక్క రాజధాని. ఈ చౌహాన్లు మొత్తం రాజపుత్రుల వంశంలోనే చాలా గొప్ప వాళ్ళు అనమాట. గొప్ప రాజులు ఈ యొక్క చౌహాన్ డైనస్టీలో ఉంటారు. సో ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే ఈ వంశాన్ని, ఈ రాజపుత్ డైనస్టీని, రాజపుత్రుల వంశాన్ని ఎవరు స్థాపించారు?
ఎవరు స్థాపించారంటే సింహరాజు అనమాట. సింహరాజు అనే అతను చౌహాన్ డైనస్టీలో సింహరాజు అనే అతను స్థాపకుడు. ఏంటి? వంశస్థాపకుడు. ఇతను వంశస్థాపకుడు అంటే చౌహాన్ డైనస్టీ యొక్క వంశస్థాపకుడు ఈ సింహరాజు అనమాట. అయితే ఇందులో మనకి ప్రధానంగా మనం చూసుకుంటే వంశస్థాపకుడు ఎవరు? సింహరాజు. అలానే ఈయన ఫౌండర్ ఆఫ్ ది అజ్మీర్ సిటీ కూడా. ఈ అజ్మీర్ ఉంది కదా ఇప్పుడు రాజస్థాన్ ఉన్నటువంటి అజ్మీర్. సో అజ్మీరు నగర నిర్మాత. సో ఈ నగరాన్ని నిర్మించినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే సింహరాజు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. రాజస్థాన్లో ఉండే అజ్మీర్ అనేది మహమ్మదీయ పాలకులు డెవలప్ చేసిన సిటీ కాదు. ఇది చౌహాన్ డైనస్టీకి సంబంధించినటువంటి వంశస్థాపకుడైన సింహరాజు స్థాపించిన నగరం. ఆయన నిర్మించాడు అజ్మీర్ నగరాన్ని. తర్వాత మిగతా వాళ్ళు ఢిల్లీ సుల్తానులు, మొఘల్స్ పరిపాలించారు. అజ్మీర్ దర్గా అవన్నీ ఢిల్లీ సుల్తాన్ కాలంలో వచ్చాయి. కానీ అజ్మీర్ నగరాన్ని ముందుగా నిర్మించింది ఎవరంటే ఇక్కడ వచ్చేసి సింహరాజు అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్లోని అజ్మీర్ నగరాన్ని నిర్మించింది ఎవరంటే సింహరాజు. తర్వాత ఇక్కడ మనం చూస్తే పృథ్వీరాజ్ చౌహాన్. మీకు అందరూ తెలిసే ఉంటుంది, భారతదేశంలో ఈయన గురించి తెలియని వ్యక్తే ఉండడు. పృథ్వీరాజ్ చౌహాన్ అంత గొప్ప రాజు అనమాట. భారతదేశ చరిత్రలోనే చాలా గొప్ప రాజులో ఈయన కూడా ఒకడు. ఈ పృథ్వీరాజ్ చౌహాను ఈ వంశానికి సంబంధించిన రాజు అనమాట. పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్ చౌహాన్, ఇప్పుడు అర్థమైందా మీకు? పృథ్వీరాజ్ చౌహాన్ ఏ వంశానికి చెందినవాడు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్లో. ఈయనే పృథ్వీరాజ్ చౌహాన్. పృథ్వీరాజ్ చౌహాన్ అనమాట. మహమ్మద్ గోరీని ఓడిస్తాడు ఫస్ట్ యుద్ధంలో. తర్వాత ఈయన ఓడిపోతాడు, వెన్నుపోటు పొడుస్తారు ఈయన్ని. అది కూడా చూద్దాం, మనం ఆ స్టోరీ గురించి చెప్పుకుందాం. సో పృథ్వీరాజ్ చౌహాన్ వచ్చేసి రాజపుత్రులు అందరిలో కల్లా చాలా గొప్ప రాజు అనమాట. మొత్తం రాజపుత్ర వంశాలు, ఈ రాజపుత్ర వంశాలు మొత్తం 36 ఉంటాయి. 36 వంశాల్లో కల్లా అత్యంత గొప్ప పాలకుడు ఎవరంటే పృథ్వీరాజ్ చౌహాను. ఈ పృథ్వీరాజ్ చౌహాను ఈ యొక్క చౌహాన్ డైనస్టీకి సంబంధించిన వ్యక్తి అనమాట. అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ చౌహాన్ రూలర్స్, గొప్ప పాలకుడు. సో పృథ్వీరాజ్ చౌహాన్ వచ్చేసి మొత్తం చౌహాన్ రాజవంశీకుల్లోనే గొప్ప పాలకుడు అనమాట. సో అర్థమైందా? అయితే పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో జరిగిన సంఘటనలు ఏమున్నాయి? ప్రధానంగా పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో జరిగిన సంఘటనలు మనం చూస్తే ఇక చూడండి. ఫస్ట్ ఈయన సామ్రాజ్యం చూద్దాం, రాజ్యం. పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో ఈ యొక్క చౌహాన్ డైనస్టీ రాజ్యం ఎంతవరకు ఉందంటే ఢిల్లీ, అంటే వీళ్ళు అజ్మీర్ దగ్గర నుంచి ఢిల్లీ ప్రధానమైన నగరాలు ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి ఢిల్లీ, అజ్మీరు వీళ్ళు రాజధాని చేసుకుని పరిపాలించారు. సో అజ్మీరు మోడ్రన్ డే రోహిల్ఖండ్. సో రోహిల్ఖండ్ ఉంది కదా యూపీ రీజన్లో ఉంటుంది. సో మైదానాలు. నెక్స్ట్ వచ్చేసి కాలింజర్. సో కాలింజరు, హన్సీ, కల్పి ఇవన్నీ ప్రాంతాలు అన్నమాట, పెద్ద పెద్ద నగరాలు. ఇలా రాజ్యంలో ఉన్నటువంటి ప్రాంతాలు అన్నమాట, ప్రధానమైనటువంటి నగరాలుగా ఉండేవి. ఇవన్నీ కూడా ఎవరి కాలంలో? పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలించే కాలంలో ఉన్నటువంటి సామ్రాజ్యాలు. వీటన్నిటికీ సామ్రాజ్యాన్ని విస్తరించారు. అయితే ఈయన కాలంలోనే ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. మహమ్మద్ గజనీ ఏ విధంగా అయితే హిందూసాహి వంశం మీద దాడి చేశాడో ఈసారి మహమ్మద్ గోరీ వస్తాడు. ఇంకో ముస్లిం పాలకుడు, మహమ్మదీయ పాలకుడు ఎవరంటే మహమ్మద్ గోరీ. సో మహమ్మద్ గోరీ ఈసారి భారతదేశం మీద దండెద్దడానికి వస్తాడు. కాబట్టి ఇప్పుడు వచ్చేది ఎవరంటే మహమ్మద్ గోరీ. ఇందాక ఎవరు? మహమ్మద్ గజనీ హిందూసాహి వంశం. ఇప్పుడు మహమ్మద్ గోరీ పెద్ద సైన్యాన్ని తీసుకొని భారతదేశం మీద దండెత్తడానికి వస్తాడనమాట. అంటే మహమ్మదీయ పాలకుల యొక్క కన్ను ఏంటంటే భారతదేశం మీద పడ్డది. చాలా రిచ్గా ఉంది, మంచి మైదానాలు ఉన్నాయి, పంటలు పండుతున్నాయి, భారతదేశం చాలా గొప్పగా ఉంది. ఎలాగైనా సరే మన ఖలీఫా పాలనని భారతదేశం వైపు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ పాలకులు బయలుదేరుతారు పెద్ద పెద్ద సైన్యాలతో. అయితే వీరందరూ కూడా ఖలీఫా కిందే ఉంటారు. ఓకేనా? మహమ్మద్ గోరీ గజనవిద్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇతను ఎవరంటే గజనవిద్ రూలర్ ఆ పంజాబ్ అండ్ డిఫీటెడ్. చూడండి, ఈ మహమ్మద్ గోరీ ఎవరంటే గజనవిద్. సో గజనవిద్ పాలకుడు. సో గజనవిద్ అని చెప్పేసి మనకి ఎక్కడ ఉంటుంది? ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉంటుంది. అక్కడి నుంచి వస్తాడనమాట. అక్కడి నుంచి వచ్చి హీ కాంకర్డ్ బటిండా ఫ్రమ్ ది గజనవిద్ రూలరు ఆఫ్ పంజాబ్. అంటే ఈ పంజాబ్ ఉంది కదా, సో పంజాబ్ పైన ఉన్నటువంటి మహమ్మద్ గోరీ ప్రాంతాలు ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇండియా మ్యాప్ చూద్దాం, మీకు నీట్గా అర్థమవుతుంది. ఇది ఇండియా మ్యాప్. సో ఇక్కడ ఉంది కదా ఈ పంజాబ్ ఆఫ్ఘనిస్తాన్ రీజన్. ఇదంతా కూడా రాజపుతులు, అంటే పృథ్వీరాజ్ చౌహాన్ డైనస్టీ. ఇది గోరీ. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. సో ఒక పెద్ద యుద్ధం మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య జరిగే యుద్ధం వచ్చేసి ఏంటంటే మొట్టమొదటి బ్యాటిల్ ఆఫ్ తరైన్ అనమాట. తరైన్. సో మొదటి తరైన్ యుద్ధం అనమాట. మొదటి తరైన్ యుద్ధం అనేది 1191 CEలో జరుగుతుంది. ఈ యుద్ధంలో చాలా భీకరంగా జరుగుతుంది. సో బటిండా ఆక్రమించుకుంటాడు
పృథ్వీరాజ్ చౌహాన్. ఇక్కడ మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య మొదటి తరైన యుద్ధం అనేది జరుగుతుంది. ఈ యుద్ధంలో మహమ్మద్ గోరీ ఓడిపోతాడు. సో మహమ్మద్ గోరీ ఓడిపోతాడు, పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు. సో అర్థమైందా? పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు, మహమ్మద్ గోరీ ఓడిపోతాడు. దీంతో మహమ్మద్ గోరీ దగ్గర నుంచి బటిండా ఈ ప్రాంతాలన్నీ కూడా ఆక్రమించుకుంటాడు. జయించాడు ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్ జయించాడు. ఇది మొదటి తరైన యుద్ధానికి సంబంధించింది. అర్థమైందా? మొదటి తరైన యుద్ధంలో ఎవరు గెలిచారు? పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచాడు. అయితే గెలిచిన తర్వాత మహమ్మద్ గోరీకి ఎలాగైనా సరే పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాలని కోరిక ఉంటుంది. ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, ఓడిపోయాడు కదా. ఈసారి ఈ మధ్యలో ఒక స్టోరీ జరుగుతుందన్నమాట. పృథ్వీరాజ్ చౌహాను వేరే రాజపుత్ వంశానికి చెందిన ఒక యువరాణిని ప్రేమిస్తాడు. ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటారు. ఆమె పేరు సంయోగిత అనమాట. సంయోగిత. సో సంయోగిత, పృథ్వీరాజ్ చౌహాన్ ఇద్దరు కూడా ఒకరికొకరు లవ్ చేసుకుంటారు. ఒకరికొకరు లవ్ చేసుకున్న తర్వాత ఎవరంటే ఆయన వచ్చేసి జయచంద్ర అనమాట. జయచంద్ర. సో జయచంద్ర మళ్ళీ చెప్తాను వీళ్ళ వంశం గురించి. గహల్వాద వంశం అనమాట ఇది జయచంద్ర. వీళ్ళకు కూతురే ఈ సంయోగిత. జయచంద్ర కూతురే సంయోగిత అనమాట. అయితే పృథ్వీరాజ్ చౌహాను సంయోగిత ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ జయచంద్ర ఒప్పుకోడు, వాళ్ళ ప్రేమకు ఒప్పుకోడు అనమాట. దీంతో పృథ్వీరాజ్ చౌహాన్ ఒకరోజు ఆ సంయోగితాన్ని వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళి గుర్రం మీద ఎక్కించుకొని తన రాజ్యాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. అంటే జయచంద్రతో సంబంధం లేకుండా వాళ్ళ తండ్రితో వాళ్ళ కూతురుని తీసుకొచ్చుకొని ఆ రాజ్యానికి వెళ్ళి తను పెళ్లి చేసుకుంటాడు. దీంతో జయచంద్ర ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ మీద పగబెట్టుకుంటాడు. ఎలాగైనా సరే నా కూతురుని తీసుకెళ్ళి నా యొక్క పర్మిషన్ లేకుండా నా కూతురుని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఎలాగైనా సరే పృథ్వీరాజ్ చౌహాన్ని అంతం చేయాలని చెప్పేసి పగ ఉంటుంది. సో పగ ఉంటుంది అనమాట. ఎలాగైనా సరే అతన్ని సామ్రాజ్యం మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేయాలని జయచంద్ర పగబెట్టుకుంటాడు. ఇప్పుడు ఒక పక్క మహమ్మద్ గోరీ పగబెట్టుకున్నాడు పృథ్వీరాజ్ చౌహాన్ మీద, ఇక్కడ జయచంద్ర పగబెట్టున్నాడు. అంటే ఇద్దరికి కామన్గా ఉన్నాడు. ఇద్దరికి కామన్ శత్రువు ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్. దీంతో ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాలని ఇద్దరు ఒకటవుతారు. కాబట్టి ఇప్పుడేమయ్యారు? జయచంద్ర ప్లస్ గోరీ, సో మహమ్మద్ గోరీ ఇద్దరు ఒకటవుతారు అనమాట. వీళ్ళిద్దరూ ఒకటవుతారు ఈసారి. సో అర్థమైందా? ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యక్తి మహమ్మద్ గోరీ. ఇక్కడ ఉన్నాడు కదా మహమ్మద్ గోరీ, ఇతను అనమాట. మీకు జయచంద్ర గురించి మళ్ళీ వాళ్ళ వంశం గురించి చెప్పేటప్పుడు చెప్తాను. సో మహమ్మద్ గోరీ జయచంద్ర ఒకటవుతారు. ఇప్పుడు మళ్ళీ యుద్ధం, మొదటి తరైన యుద్ధం జరిగింది కదా, అదే ప్రాంతంలో మళ్ళీ యుద్ధం జరుగుతుంది. పృథ్వీరాజ్ చౌహాను ఈ వైపు వచ్చేసి పృథ్వీరాజ్ చౌహాను, ఈ వైపు వచ్చేసి ప్రధానమైన నాయకులు ఎవరు? మహమ్మద్ గోరీ ప్లస్ ఇంకొకరు ఎవరంటే జయచంద్ర. అంటే పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క మామే అనమాట. సో వాళ్ళ భార్య యొక్క తండ్రే. సో వీళ్ళిద్దరు కలిసి పృథ్వీరాజ్ చౌహాన్ మీద అటాక్ చేస్తారు. సో ఈసారి జరిగే యుద్ధం ఏంటంటే 1122 CEలో రెండవ తరైన యుద్ధం అనమాట. రెండవ తరైన యుద్ధం. సో రెండవ తరైన యుద్ధం అనమాట. ఇది రెండవ తరైన యుద్ధం 1192 CEలో జరుగుతుంది. ఈసారి ఈ యుద్ధంలో ఈ జయచంద్ర పృథ్వీరాజ్ చౌహాన్కి వెన్నుపోటు పొడిచి అతని యొక్క లూపోల్స్ అవి ఉంటాయి కదా, సో బలహీనతలు అవన్నీ కూడా మహమ్మద్ గోరీకి చెప్పి ఈసారి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు, మహమ్మద్ గోరీ యొక్క కూటమి అనేది గెలుస్తుంది. సో అర్థమైందా? దీంతో మనకి చౌహాన్ ధనిస్తే అంతమైపోతుంది. పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయిన తర్వాత చౌహాన్ ధనిస్తే అంతమైపోతుంది. ఇలా వెన్నుపోటుతో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు అప్పట్లో. ఇప్పుడు మహమ్మద్ గోరీ భారతదేశంలోకి వచ్చి గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ టెంపుల్ ఇవన్నీ కూడా దోచుకుంటాడు. అక్కడ నిధులు మొత్తం దేవాలయాలు ధ్వంసం చేసి అక్కడ నిధులు మొత్తం దోచుకెళ్తాడు అనమాట. సో అర్థమైందా? ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా పృథ్వీరాజ్ చౌహాను రెండవ తరైన యుద్ధంలో ఓడిపోతాడు. సో మొదటి యుద్ధంలో గెలిచాడు, రెండవ యుద్ధంలో ఓడిపోయాడు. అయితే ఈసారి మహమ్మద్ గోరీ ఊరికే ఉన్నాడు, ఆ జయచంద్ర కూడా ఓడిస్తాడు. తనతో కలిసి జయచంద్ర కూడా ఓడించాడు. అది నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? సో ఈ విధంగా చౌహాన్ డైనస్టీ అనమాట. రాజపుత్రుల కాలంలో చౌహాన్ డైనస్టీ ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. మొదటి తరైన యుద్ధము, రెండవ తరైన యుద్ధము ఎవరెవరు జరిగాయి? మహమ్మద్ గోరీ, పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగిన యుద్ధాలన్నమాట. ఆ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ 1 year అనమాట. మొదటి తరైన యుద్ధం 1191, రెండవ తరైన యుద్ధం అనేది 1192లో జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే గహద్వాలా వంశం అనమాట. ఇది కూడా రాజపుత్రుల వంశమే. గహదావల వంశం. సో గహదావల వంశం అనేది కూడా వీళ్ళు కూడా రాజపుత్రులే. సో రాజ్పుత్ డైనస్టీ రూల్డ్ కింగ్డమ్ ఆఫ్ ది కన్నౌజ్ అరౌండ్ 100 years ఫర్ బిగినింగ్ ఆఫ్ ది లేటు. వీళ్ళు పరిపాలించిన ప్రాంతం కన్నౌజ్ అనమాట. సో కన్నౌజ్ ఉంది కదా, సో కన్నౌజ్ అంటే హర్షవర్ధన్ రాజధాని. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. కన్నౌజ్ ప్రాంతాన్ని అంటే మనకి ఉత్తరప్రదేశ్ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశం ఎవరంటే ఈ యొక్క గహద్వాలా వంశం అనమాట. సో దీంట్లో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే జయచంద్ర. గుర్తుపెట్టుకోండి,
జయచంద్ర. ఇందాక మనం చెప్పుకున్నాం కదా జయచంద్ర. ఈ జయచంద్ర కూతురు సంయోగిత. ద లాస్ట్ పవర్ఫుల్ కింగ్ ఆఫ్ డైనస్టీ హూ ఫేస్డ్ గురు విత్ ఇన్వాజన్ బై ది కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. హీ వాజ్ డిఫీటెడ్ కిల్డ్ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ ది చందవర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా రెండవ తరైన్ యుద్ధం. సో రెండవ తరైన్ బ్యాటిల్ ఉంది కదా, ఈ బ్యాటిల్లో ఎవరెవరు పోరాడాడు? ఒక పక్క వచ్చేసి పృథ్వీరాజ్ చౌహాను, ఇంకో పక్క వచ్చేసి మహమ్మద్ గోరీ. సో మహమ్మద్ గోరీ ప్లస్ ఈ జయచంద్ర హెల్ప్ చేశాడు, అవునా కదా? ఇందులో వీళ్ళు గెలిచారు, పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. దీంతో పృథ్వీరాజ్ చౌహాన్ వంశం అనేది అంతం అయిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు? జయచంద్ర ఉన్నాడు. జయచంద్ర ఏ వంశానికి చెందినవాడు? ఈ గహద్వాల వంశానికి చెందినవాడు. ఇప్పుడు మహమ్మద్ గోరీ యొక్క బానిస కుతుబుద్దీన్ ఐబక్ యుద్ధం ప్రకటిస్తారు జయచంద్ర మీద. అంటే వాళ్ళే తనతో చేతులు కలిపినటువంటి జయచంద్ర మీద యుద్ధం ప్రకటిస్తారు. ఆ యుద్ధమే ఏంటంటే ఇక చూడండి, బ్యాటిల్ ఆఫ్ చాందావర్ అనమాట. చాందావార్ యుద్ధం జస్ట్ 2 years 1194లో. 1192లో ఈ యొక్క రెండో బ్యాటిల్ జరిగింది. సో 1192లో రెండవ తరణి యుద్ధంలో తన అల్లుని ఓడించారు. ఇద్దరు కలిసి మామ అలానే ఎవరు మహమ్మద్ గోరీ కలిసి ఓడించారు. ఇప్పుడు మహమ్మద్ గోరీ యొక్క బానిస అయినటువంటి కమాండర్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్, ఇతనే ఢిల్లీ సుల్తాన్ వంశాన్ని తీసుకొచ్చేది ఈ కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ ఈ చాందావారి యుద్ధంలో అంటే మహమ్మద్ గోరీ యొక్క కమాండరే ఇతను, ఎవరో కాదు మహమ్మద్ గోరీ. ఎవరే జయచంద్ర చేతులు కలిపినటువంటి మహమ్మద్ గోరీ యొక్క కమాండరే. మళ్ళీ అతన్ని వెన్నుపోటు పొడుస్తారు. ఇలా ఈ చాందావారి యుద్ధంలో చంపేస్తారు. ఎవరిని? ఈ యొక్క జయచంద్రాన్ని ఓడించి చంపేస్తారు. సో అతను వెన్నుపోటు పొడిచాడు పృథ్వీరాజ్ చౌహాన్కి. అతను చేసుకున్న కర్మకి అతనే బలైపోయాడు మళ్ళీ. అర్థమైందా? ఈ విధంగా ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ చాందావర్ అనేది మహమ్మద్ గోరీకి అలానే ఈ యొక్క జయచంద్ర మధ్య జరుగుతుంది. సో దీంతో గహద్వాల వంశం కూడా అంతమైపోతుంది. ఈ వంశం కూడా అంతమైపోతుంది అనమాట. ఎవరు? జయచంద్ర మరణంతో అంతమైపోతుంది. సో అర్థమైందా ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు చౌహాన్ డైనస్టీని ఓడించారు, గద్వాల వంశాన్ని కూడా ఈ ఢిల్లీ మనకి వీళ్ళు మహమ్మదీయ పాలకులు ఓడించారనమాట. సో అర్థమైంది కదా? ఇది ఈ వంశానికి సంబంధించింది. ఈ గద్వాల వంశంలో ప్రధానమైన సంఘటన ఏంటంటే చాందావారి యుద్ధం ఒకటి, ఇంకోటి వచ్చేసి రెండవ తరైన యుద్ధం. అతను గోరీతో కలిసి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు.